హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీ నుంచి లిరికల్ వీడియో అయితే చేశాను. స్క్రీన్ పైన మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి. సౌండ్ అయితే మ్యూట్లో పెడుతున్నాను కాపీరైట్ ఇష్యూ వల్ల. మీ సౌండ్తో పాటు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫొటోస్తో కైన్ మాస్టర్ యాప్లో ఎలా చేసుకుంటారో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ లిరికల్ వీడియో అలాగే స్నో వీడియో ఒక ఫోటో ఉంటుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. వీడియోస్కి అయితే ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని దాని తర్వాత రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్స్ వస్తాయి. సేవ్ టు డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లోకి అయితే ఆ వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీరు వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫొటోస్ కూడా సేమ్ ఆప్షన్స్ వస్తాయి. కాకపోతే సేవ్ టు డౌన్లోడ్ అయితే రాదు. సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఫొటోస్ అయితే డౌన్లోడ్ అవుతాయి. ఈ విధంగా ఫొటోస్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని పైన ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ 9:16 డెసిషన్ సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్ప్లే మోడ్లో ఫిల్మ్ మీద క్లిక్ చేసుకోండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 3.0 సెకండ్స్ అయితే పెట్టేసుకోండి. కరెక్ట్గా 3.0 అయితే ఇచ్చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ఇంటూ ఉంది కదా రైట్ సైడ్లో, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ టైం లైన్లో బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయింది కదా, ఇక్కడ లాస్ట్లో లాంగ్ ప్రెస్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేసుకోండి. దీని డ్యూరేషన్ వచ్చేసి కరెక్ట్గా మీరు 18 అయితే పెట్టుకోండి. కరెక్ట్గా 18 అయితే పెట్టేసుకోండి. రెడ్ లైన్ స్టార్టింగ్లో ఉంచేసుకొని ఇక్కడ కింద ఆప్షన్స్లో యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో సెకండరీ లేయర్ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందాక మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఫోటో వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ వీడియోస్ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ కానీ మై ఫైల్స్ కానీ యాప్ ఉంటుంది. ఆ యాప్లో వెళ్ళి చెక్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే యాడ్ చేసుకొని ఇంటి మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫోటోకి లాస్ట్లో లాంగ్ ప్రెస్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేసుకోండి. ఇందాక బ్యాక్గ్రౌండ్ ఎన్ని సెకండ్ల వరకు అయితే యాడ్ చేశారో అన్ని సెకండ్ల వరకు ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోని మీరు రొటేట్ చేసుకోండి 90 డిగ్రీస్లో. ఇప్పుడు లాస్ట్లో యారోస్ ఉన్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఈ విధంగా స్క్రీన్ ఫుల్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా స్క్రీన్ ఫుల్ చేసుకున్నాక ఫోటో పెట్టాలి కాబట్టి లైట్గా జూమ్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడ పెట్టేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. కింద ఆప్షన్స్లో లేయర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీరు లిరికల్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఇంటి మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని కూడా లైట్ రొటేట్ చేసుకొని 90 డిగ్రీస్లో కొంచెం జూమ్ చేసుకొని కింద ఆప్షన్స్లో ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. స్క్రీన్ అప్లై చేసేసి బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని థర్డ్ ఆప్షన్ సాచురేషన్ 100% అయితే ఇచ్చి బ్యాక్ రండి. ఇప్పుడు వీడియో అనేది ప్లే చేసి చూడండి. మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేసి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఫొటోస్ పెట్టాల్సినవి ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని మీరు ఫస్ట్ ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో ఇక్కడ క్లిక్ చేయండి, యాడ్ అవుతుంది. ఇంటి మీద క్లిక్ చేసుకొని ఆ ఫోటోని మీరు రొటేట్ చేసుకోండి 90 డిగ్రీస్లో. ఇక్కడ వైట్ దాంట్లో పెట్టేసుకొని జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకున్నాక ఆ ఫోటోకి లాస్ట్కి అయితే వచ్చేయండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో యాడ్ చేయాలనుకున్నారు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంటి మీద క్లిక్ చేసుకొని రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్నాక ఇక్కడ కరెక్ట్ ఆ వైట్ దాంట్లో పెట్టేసుకొని జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక కరెక్ట్గా ఫోటో పెట్టుకోండి ఇక్కడ ఈ విధంగా. ఇప్పుడు లాస్ట్కి అయితే వచ్చేసి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని సేమ్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ ఫోటో యాడ్ చేయాల్సిన ఫోటో మీద క్లిక్ చేసి ఇంటి మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటోని రొటేట్ చేసుకోండి. ఇక్కడ యారోస్ జూమ్ చేసుకోండి లాంగ్ ప్రెస్ చేసి.
ఇక్కడ వైట్ దాంట్లో పెట్టేసుకొని ఆ ఫోటోకి లాస్ట్లో రెడ్ లైన్ పెట్టేసుకొని మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని సేమ్ ఫోల్డర్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఫోర్త్ ఫోటో మళ్ళీ ఇక్కడ ఏ ఫోటో అయితే పెట్టాలనుకున్నారో మీరు ఆ ఫోటోని ఇక్కడ క్లిక్ చేయండి, యాడ్ అవుతుంది. ఇంటి మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఆ ఫోటోని రొటేట్ చేసుకోండి. ఇక ఈ విధంగా జూమ్ చేసుకొని ఈ వైట్ దాంట్లో పెట్టేసుకోండి. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫోల్డర్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో ఫోటో పెట్టాలనుకున్నారు కదా, ఆ ఫోటోని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంటి మీద క్లిక్ చేసి ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఫోటో అయితే జూమ్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ వైట్ దాంట్లో పెట్టేసుకోండి, లేకపోతే కొంచెం కొంచెం జూమ్ చేసుకొని చూసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోవాలి. మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చేసి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ లాస్ట్ ఫోటో ఇది ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇంటి మీద క్లిక్ చేసుకొని రొటేట్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఫోటోని బట్టి ఇక్కడ వైట్ దాంట్లో పెట్టేసుకొని ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఎన్ని ఫొటోస్ అయ్యాయంటే మొత్తం 6 ఫొటోస్ అయితే అయ్యాయి. ఇప్పుడు మీరు ఫొటోస్ యాడ్ చేసుకున్నారు కదా, మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేసుకొని ఇక్కడ కింద ఆప్షన్స్లో ఇక్కడ ఆర్డర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా మీరు జూమ్ చేసుకోండి. ఇప్పుడు ఎంత జూమ్ చేయాలో ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ బ్లాక్ దాంట్లో పెట్టేసుకుని బ్యాక్ అయితే వచ్చేసి కింద ఆప్షన్స్లో అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని థర్డ్ ఆప్షన్ సాచురేషన్ 20 కానీ 22 కానీ ఇచ్చి బ్యాక్ అయితే రండి. కింద ఆప్షన్స్లోని ఇక్కడ యానిమేషన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ డౌన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి పూర్తిగా. ఇప్పుడు సెకండ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని కింద ఆప్షన్స్లో ఇక్కడ ఆర్డర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని మీరు పర్ఫెక్ట్గా జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఈ విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసుకొని సాచురేషన్లో 21 కానీ 22 కానీ ఇచ్చేయండి. 20 కానీ ఇచ్చినా ఏం పర్లేదు. మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్లో యానిమేషన్లోకి వచ్చేయండి. ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి స్లైడ్ డౌన్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ థర్డ్ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ యానిమేషన్ మీద క్లిక్ చేసుకుని ఇన్ యానిమేషన్లో స్లైడ్ డౌన్ మీద క్లిక్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్లో మీద క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసుకొని పర్ఫెక్ట్గా మీరు దాంట్లో పెట్టేసుకోండి ఆ వైట్ దాంట్లో. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. 21 కానీ 22 కానీ ఇచ్చేసుకోండి, బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఫోటోని కింద సెలెక్ట్ చేసుకొని యానిమేషన్లో ఇన్లోకి వచ్చేసి స్లైడ్ డౌన్ క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ ఆర్డర్లోకి వెళ్ళేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా మీరు వైట్ దాంట్లో ఈ ఫోటో అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసుకోండి. సాచురేషన్లో 20 కానీ 22 కానీ ఇచ్చేసి బ్యాక్ అయితే రండి. ఈ విధంగా మీరు అన్ని ఫొటోస్కి అయితే ఇదే అప్లై చేయండి. మళ్ళీ స్టార్టింగ్కి అయితే వచ్చేసి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని కలర్ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. ఇప్పుడు వైట్ లైన్ రెడ్ లైన్ని స్టార్టింగ్లో ఉంచేసుకుని ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు మళ్ళీ ఇందాక ఫస్ట్లో మీరు వీడియోస్ యాడ్ చేసేటప్పుడు ఓపెన్ చేశారు కదా ఫోల్డరు, ఆ ఫోల్డర్ అయితే ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇంకో వీడియోని అయితే యాడ్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. ఇంటి మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇక్కడ కార్నర్లో పెట్టేసుకొని లాంగ్ ప్రెస్ చేసి స్క్రీన్ ఫుల్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మీరు పెట్టేసుకోండి. కింద ఆప్షన్స్లో వాల్యూమ్లోకి అయితే వచ్చేసి దీని యొక్క వాల్యూమ్ అనేది తగ్గించేసుకొని కింద ఆప్షన్స్లో ఇక్కడ ట్రెండింగ్లోకి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ లైటింగ్ కానీ స్క్రీన్ కానీ అప్లై చేయండి. అప్లై చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. ఒకసారి వీడియో ప్లే చేసి చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ షేర్ ఐకాన్ ఉంటుంది, ఇక్కడ పైన రైట్ సైడ్లో దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. అయిన తర్వాత ఫుల్ హెచ్డి 1080p ఉంటుంది. ఇక్కడ 30 కానీ 60 కానీ పెట్టేసుకొని ఇక్కడ సేవ్ టు యాజ్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయ్యి మీ మొబైల్లోకి అయితే సేవ్ అవుతుంది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.